బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యో నమః. నమో గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభా దత్తరామావధూత మధ్యమా సదానందనాగమాంబ పర్యంతం వందే గురు పరంపరా. వందే గురు పరంపరా. ప్రియాత్మ బంధువులారా, ఈ యూట్యూబ్ ఛానల్ సుబోధానంద దత్త సత్సంగం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకందరికీ పరిచయం చేస్తూ ఈరోజు ఒక భావసారూప్యముతో నాకు కలిగినటువంటి భావనతో ఒక సీస పద్యాన్ని రాశాను. ఆ తర్వాత పంచీకరణ అనగా విచారణ చేద్దాము. కపిల మహాముని చేత పంచీకరణ సమస్తాన్ని లెక్కగట్టి ఇహపరాలను భూతాలను దైవత్వాలను లెక్కగట్టి చెప్పిన వారు మొట్టమొదటి వారు కపిల మహాముని. ఈయన కశ్యప ప్రజాపతి సంతానంగా మనకు తెలుస్తుంది. అయితే శ్రీ మహావిష్ణువే స్వయంగా ఈ విద్యను తెలియజేయడానికి అవతారం ఎత్తాడు అనే పెద్దల యొక్క ప్రామాణికమైన సందేశం. ఇక ఆ తర్వాత బ్రహ్మ విద్య పరంగా ఎందరో ఆ యొక్క విషయాన్ని మనకు అందించారు. ఆ మూలాన్నే విశదీకరిస్తూ వచ్చారు ఎందరో. దాన్ని విచారణ చేసుకుందాం. అయితే ఈ విద్య మనకు వంట పట్టడానికి ముందుగా మనలో ఉన్నటువంటి యొక్క పాత్రశుద్ధి ఉండాలి అని, ఆత్మశుద్ధి లేని ఆచారం ఎదగేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదాభిరామ వినురవేమ అన్నట్లు ఆ యొక్క శుద్ధి మన అంతఃకరణ శుద్ధి. అంతఃకరణములు ప్రకృతి పరంగానే ఈ సంచరిస్తూ ఉంటాయి. ప్రకృతి దేహ పరంగా వచ్చిన ఈ దేహానికి సంబంధించిన వ్యవహారికానికి దేహ పోషణకు, దేహాన్ని సుఖంగా ఉంచుకోవటానికో వీటి కోసమే ఆ అంతఃకరణాలు ఉన్నాయి. అందుకని 25 తత్వములు ఈ దేహమైతే 24వ తత్వం వరకు 24వది మనస్సు, అంతవరకు అనాత్మయే. వీటికి అన్నిటినూ చైతన్యపరిచి నడిపిస్తున్నది జీవాత్మ. 25వ తత్వం అనగా నేను అనేవాడు. ఇక 26వ తత్వమే పరమాత్మ. ఆ పరమాత్మను సర్వసాక్షిగా గమనించటానికి ఆ భావము మనం అర్థము చేసుకునే రీతిలో ఒక సీస పద్యాన్ని వివరణగా అందిస్తున్నాను. లోకవాసనలందు మది విరక్తి కలిగిన, ఈ లోకవాసనలందు మది విరక్తి కలిగినన్ సన్మార్గయుక్తి తనకుదా కలుగుచుండు. ఆత్మయే తానని మది మరిగినంతనే, ఆత్మయే తానని మది మరిగినంతని భేదభావమెల్ల బడసిపోవు. నేర్పు కలిగించు దృక్కు దృశ్యములందు సర్వసాక్షి పరమాత్మయనిను సుజ్ఞాని. నేర్పు కలిగించు దృక్కు దృశ్యములందు సర్వసాక్షి పరమాత్మయను సుజ్ఞాని. మదియందు భ్రమలన్ని మాయమౌను. భ్రమలు తొలగిన వాడు బ్రహ్మంబు తానవును. భ్రమ కారణమగు జగతినంతని వాడె ముక్తుండు. శ్రీ సుబోధానంద దత్త శ్రీ గురునాగమాంబ. ప్రియాత్మ బంధువులారా, లోకవాసనలందు మది విరక్తి కలిగిన అనగా ఈ లోకవాసనలన్నీయును కూడా క్షణభంగురమై మార్పు చెందుతూ ఉంటాయి.
వాటి మీద మనము ఆధారపడి బ్రతకాలి అంటూ వాటిపై ఆసక్తి కలిగినప్పుడు నీ యొక్క అంతర్యామి అయిన పరమాత్మ కేవలము ఈ ఇంద్రియ సమూహానికి సమస్తము అధిష్టానమైన కూటస్థుడైన జీవుడు జీవాత్మ అనగా నీవు తెలుసుకొనుటకు ఆ యుక్తి నీకు ఎప్పుడూ కలగదు. అనగా వాటి మీద విరక్తి కలిగినప్పుడే సన్మార్గ యుక్తి తనకు కలుగుచుండు. ఒక మంచి సన్మార్గ అనగా అనగా సత్, ఆ సత్స్వభావం అనే సత్యమనే తత్వాన్ని తెలుసుకోవటానికి ఆ యుక్తి నీ అంతరంగమందు ఉన్నటువంటి సర్వగతమును నీకు ప్రసారింపచేసేటువంటి నీ యొక్క అంతరాత్మ ప్రత్యేగాత్మగా ఆ తర్వాత పరమాత్మగా పనిచేస్తున్న ఆత్మ యొక్క ఉన్నత స్థితికి అది బయలుదేరుతుంది. అనగా నీ మనోబుద్ధులు బయలుదేరతాయి అట్లా. అందుకనే ఆత్మయే తానని మరిగినంతనే ఓహో నేను ఈ ఆత్మగా ఉంటేనే ఈ దేహము ఉన్నది, అది ఒక దివ్య తేజము, ఆ తేజస్సు ఉంటేనే ఈ దేహములో జీవించినట్లు ఇన్ని తెలివితేటలు, అది నేనై ఉన్నాను అని తనకు తానే తన యొక్క మూలాన్ని తాను తెలుసుకొని నమ్మటానికి ఇన్ని సిద్ధాంతాలు వచ్చాయి పెద్దలు. కానీ తను కాని దానిని ఎన్నైనా నమ్మి ఎన్ని రకాలుగైన జీవితాలు పాడు చేసుకోగలడు మానవుడు. కానీ ఆత్మయే తానని మరిగినంతనే భేదభావమెల్ల బడసిపోవు. అనగా ఇవి అన్నీ నావి కాదు అనుకున్నప్పుడు మనం అయినట్టును వదిలేసేస్తాము. నాది అన్నప్పుడే ఇక ఆ సమస్యలన్నీ మనకు బిగినవుతాయి. ఇక నేర్పు కలిగించు దృక్కు దృశ్యములందు, నేర్పు కలిగించు దృక్కు దృశ్యములు అనగా మన నేత్రం ద్వారా దృక్కు దృశ్యము, అందులో నేర్పు కలిగించు వారెవరు? ద్రష్ట అనగా పరమాత్మ యొక్క అంశము, అంతటా ఉన్నటువంటి అంశము పరమాత్మ ఆ యొక్క దృక్కు దృశ్యములందు పనిచేయుతూ ఉన్నది. ఈ సత్యాన్ని తెలుసుకోవటము మానవుడికి అది అవ్యక్తంగాను అశరీరీ తత్వముతో ఉండటము చేతనే నమ్మలేదు. కానీ అలా నమ్మటానికి ఎన్నో కనపడిన ఇవి ఇప్పుడు మనం నమ్ముతున్నాము. గాలితోనే ఆధారపడి ఉన్నాము. ఆకాశము కనపడటం లేదు, బయలై ఉన్నది. బయలులో గాలి సంచరిస్తున్నది. కానీ వాటి ఆధారం చేతనే ఈ విషయములో మనం సంచరిస్తున్నామని నమ్ముకుంటే అన్నిటికూ ఆధారమైన ఆత్మ యొక్క విశిష్టత మనకు తెలుస్తుంది. ఇక నేర్పు కలిగించు దృక్కు దృశ్యములందు సర్వసాక్షి పరమాత్మయను సుజ్ఞాని. అలా తెలుసుకున్నప్పుడు సర్వసాక్షి ఎవరు అనగా సుజ్ఞానికే తెలియబడుతుంది తప్ప ఇతరులకు తెలియబడదు. అంటే ఇంతటి నిశ్చలమైన నిర్మలమైన సద్భావము కలిగి ఉండాలి. అనగా సత్యాన్నే తెలుసుకోవటం కోసం తాను నిలబడినప్పుడే ఆ సత్యము సులువుగానే తెలుస్తుంది. ఏ కష్టపడి ఏవో పెద్ద పరువు పందెము అనగా పంద్యాలకు కొంత ధనాన్ని పెడతాము, అది కూడా లేదు దీనికి. ఇక మదియందు భ్రమలన్నీ, అట్టి స్థితి యందు మదియందు భ్రమలన్నీ మాయమవును. భ్రమలు తొలగిన వాడు బ్రహ్మంబు తానగును. భ్రమకారణంబగు జగతినంతని వాడే ముక్తుండు. శ్రీ సుబోధానంద దత్త శ్రీ గురు నాగమాంబ. ప్రియ ఆత్మబంధువులారా, ఈ విధంగా ఈ విద్యను అనగా ఆత్మవిద్య అనగా మన శరీర తత్వముతో ఏర్పడినటువంటి ఈ ఆత్మవిద్య వల్ల తెలుసుకునే ఒక మహత్తరమైన భావంలో మన మనసుకు అర్థం కావలసిన విషయం ఒకటి ఉన్నది. లోకమందు మనం గొప్పవారం కావటం కోసము ఎన్నో ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒక్క నిమిషములో జీవితాన్ని ఏమీ మనము మారదు. జీవిత కాలమంతా ఆలోచించినా ఒక్క నిమిషములో ఏమీ నీ జీవితాన్ని మార్చుకోలేవు. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయము మాత్రము జీవితాన్నే మార్చేస్తుంది. నీవు అనగా ఒక సత్యపదమైనది ఉత్తమమైన భావాలలో మన హృదయాలలో కదిలాడుతున్నప్పుడు దాని మీదనే మన యొక్క అంతరాత్మ స్థిరపడి
ఏ పనులైనా ఉండొచ్చు, ఏ కష్టాలైనా ఉండొచ్చు, అవి అన్నీ కూడా ప్రకృతి ధర్మంగా మనము చేయుచున్నాము అంటూ గొప్పవాడు ఎవరు అవుతారు అనగా, కేవలము కర్మలకు, ఈ జగత్తుకు, జీవితానికి కారణమేది? నీవు జీవించి ఉండాలి. నీవు జీవించకపోతే వీటి అన్నీ నీకు సంబంధమా అంటే ఏమాత్రము ఏ సంబంధము లేదు. అనగా అట్టి మహోన్నతమైన నీ జీవిత తత్వానికి ఆధారభూతమైనటువంటి నీ ఆత్మ యొక్క విలువ, దాని యొక్క పరమార్థము నువ్వు తెలుసుకున్నప్పుడు, నిమిషములోనే ఆ భావానికి నీవు అంకితమైనప్పుడు నిమిషములోనే నీ యొక్క జీవితాన్ని మార్పు చేసుకోగలవు అని పెద్దలు అందించిన సూక్తి ఏమంటే, ఒక్క నిమిషములో జీవితము ఏమీ మార్చుకోలేడు ఎవరు ఏమీ మార్చుకోలేరు. కానీ ఆ ఒక్క నిమిషములో ఆలోచించి తీసుకున్న నిర్ణయము మాత్రము నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక దైవము, వరాలు లేదా పూజలు మనకు కలిసి రావాలి అనేటి ఎంతో ఆరాటము మానవులకు ఉన్నది. అయితే దేవుడి యొక్క అంశం ఏమనగా, దేవుడు వరాలను ఇవ్వడు, శాపాలను ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగానో శాపాలుగానో మార్చుకోవడము మనవంతై ఉన్నది అనే భావన అందరికీ తప్పక కలగాలి. అనగా ఆయన ప్రత్యేకంగా వరాలు, ప్రత్యేకంగా శాపాలు అనేటివి ఉండవు. ఒకవేళ వరాలు ఇచ్చాడు కదా ఎంతోమందికి అనే భావన మనకుంటుంది. ఆ వరాలల్లో తన కోరికలతో తానే ఇబ్బందులు పడిన వారు చాలామంది ఉన్నారు. అందుకనే ఎవరు చివరికి అధోగతి పాలయ్యారే తప్ప వరాలు మరణము లేకుండానో ఏది తలుచుకుంటే అదే జరగాలి అని అనుకున్న వాళ్ళు భస్మాసురుడి హస్తము కోరి తానే భస్మం అయిపోయాడు. తన హస్తము ఎవరి మీద పెడితే వారు భస్మం అయిపోవాలి. అట్లాగే ఎవరికో ఏదో చేస్తే తాను గొప్పవాడు అనిపించుకోవాలని వరాలు పొందిన వాళ్ళందరూ అలా అయిపోయారు. అలా కాకుండా ఒక పరమాత్మనే ఎప్పుడూ సచ్చిదానంద స్వరూప సద్గురుమూర్తిగా ఉన్న ఆ పరమాత్మను మాత్రమే ఆశ్రయించిన వారు అందరి చేత కీర్తించబడి యుగ యుగాలు జీవించినట్లుగా, అందులో నారదో రజకోపుత్ర, నారదుడు రజకుడు అనగా ఒక చాకలి ఇంట పుట్టినవాడు, ఎంతో గొప్పవాడయ్యాడు. అట్లాగే చాలామంది మహనీయులు చాలా చాలా గొప్పవారయ్యారు. అంటే ఈ విద్య వల్ల గొప్పవారయ్యారు, అందరితో పూజింపబడగలిగిన స్థితికి ఎదిగారు. అందుకోసము అట్టి మా భావాన్ని మన హృదయములో ఒక నిర్ణయంగా దానిని మనం ఇష్టపూర్వకంగా అంగీకరించలేకపోవటము వల్లనే మన అంతరంగాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము. అందుకనే దీనిని తెలుసుకున్న వారిని చాలా గొప్పవారిగా ఉంచుతాను, శ్రీమంతుడిగా ఉంచుతాను, అత్యంత సుఖవంతుడిగా ఉంచుతాను అని భగవానుడు కూడా సందేశం ఇచ్చాడు. అంటే మరొక జన్మంటూ వస్తే వాళ్ళని అలా ఉంచుతాను అని. అలాగే ఇక ఈ పంచభౌతికమైన ఈ దేహానికి కారణము, దేహములో షడుచక్రాల యందు ఒక నిరూపణ జ్ఞానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. ఈ షడుచక్రాల యొక్క వివరణలో ఒక్కొక్క చక్రానికి అధిదేవత ఒక దేవుడుగా నిర్ణయించడం జరిగింది. దేవుళ్ళు ఎక్కడున్నారు? మరి కోసి చూస్తే కక్కయ్యకు కనిపించలేదు, బ్రహ్మంగారు చూపించగలిగారు. అనగా ఈ నేత్రాలు చాలవు, ఈ నేత్రాలతో, అందుకని అన్నమయ్య కానక కన్నది కైవల్యము, ఈ నేత్రాలతో నీకు దొరకదు ఆ యొక్క దైవ యొక్క మహత్తును ఈ కంటితో నీవు చూడలేవు. అనగా ఈ కళ్ళు కాదు, జ్ఞాన నేత్రము నీకు కలిగి ఉండవలెను. జ్ఞాన నేత్రము ద్వారా మాత్రమే తెలియబడుతుంది. ఆ దివ్య చక్షువులు నీకు ప్రసాదిస్తున్నాను అర్జున, ఈ నేత్రాలతో నా ఈశ్వరూపాన్ని నువ్వు చూడలేవు అని మనకు ప్రామాణికమైన భగవద్గీత కూడా చెప్పుచున్నది. అందుకోసము ఆ భావనలో మనము తెలుసుకోకపోయినా అందులో ఉన్న దైవత్వము ఎప్పుడు పనిచేస్తూనే ఉన్నది. అనగా పంచభూతాల నుంచి స్థూల సూక్ష్మాదులతో ఏర్పడినది ఈ దేహము. స్థూలము అనగా కనపడే ఈ దేహము, లోన సూక్ష్మంగా మన యొక్క ఆలోచనలు, మన శక్తి సామర్థ్యాలు అన్నీ మనకు
బయటికి కనపడకుండా మనలోనే ఉన్నవి, అది సూక్ష్మ శరీరము, అది అందరికీ గోచరిస్తుంది. అందుకని మన అంతరంగము ఒక దేశముగా శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయంలో చివరిలో చెప్పారు. ఈశ్వర సర్వభూతానాం ఊర్దేశే అర్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. ఈశ్వరుడు సర్వభూతముల యందును హృదయమనే దేశములో తిష్ట చేసుకొని ఉన్నాడు అనగా కదలకుండా ఉన్నాడు. తిష్ట చేసుకొని ఉన్నాడు అంటే కదలకుండా ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? నీకు ఈ నేత్రాల ద్వారా ఒక చైతన్యాన్ని ప్రసారం చేసి తెలుసుకునేది, ఇందాక ద్రష్ట దర్శనము దృశ్యము ఇవి చెప్పుకున్నాము, అక్కడ ప్రసారం చేయుచున్నది ఆ ఆత్మ చైతన్యం ఒకటే. అది సర్వము తెలుసుకునేటువంటి యొక్క చైతన్యము దానికి ఉన్నది. కానీ అంతరంగంలో ఉన్నది నీకు తెలియలేదు గనక ఈ యొక్క లోకాన్ని చూసే భ్రమించే జ్ఞానం వరకు అందరికీ కలిగి ఉన్నది. అందుకనే భ్రమయాన్ సర్వభూతాని యంత్ర రూఢాని మాయయా. సమస్తమునకు భ్రమలు కలిగించి యంత్రముల నీ దేహాన్ని తిప్పుచున్నవాడు, నీ దేహాన్ని తిప్పుచూ నిన్ను నడిపిస్తున్నవాడు ఆ శివుడే. అనగా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. సర్వభూతముల యందును ఈశ్వరుడు ఈశ్వాకార ఈశ్వాత్మ అనే తత్వముతో ఉన్నాడు అని అంటూ, ఆ రూపములో ఉన్నటువంటి ఈ యొక్క మన దేహమందు 7 చక్రాలు 25 తత్వములతో ఏర్పడినటువంటిది ఇది. అనగా కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, శబ్దస్వరిశ రూపరసగంధాదులనే జలతత్వములో పుట్టి ప్రాణము ద్వారా అంతటా ఉన్న విశ్వం యొక్క శక్తిని తెలుసుకుంటూ ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఈ జీవుడికి సంకేతాలు అందిస్తూ ఉంటాయి. అనగా మనం పుట్టకముందే ఆ జలశక్తిలో ఉన్న చైతన్యము అందులో నుంచే ప్రసారమైంది ఈ దేహము. అందులో నుంచి మళ్ళీ తెలియజేసేది విశ్వశక్తిని తీసుకొని విశ్వాత్మలో నుంచి వచ్చినటువంటి అది దానిలో అంశముల ద్వారా తెలియబడుతున్నది ఏది అంటే శబ్ద స్వరిశ రూప రసగంధాదులు సంపూర్ణంగా మనకు బయట నుంచి వినిపించాలి. ఇవన్నీ కూడా శబ్దము కానీ స్పర్శ గాలి ద్వారా వస్తున్నది, శబ్దము ఆకాశం ద్వారా అందుతున్నది, రూపము అగ్ని ద్వారా తెలియబడుతున్నది, రసము జలము ద్వారా వస్తున్నది, గంధము భూతత్వముతో ఏర్పడినది. ఇది మొత్తము కలిపి జలభూతము ద్వారా మనకు శబ్దస్పర్శ రూపరసగంధే అదులు అనేవి మనకు సంప్రాప్తమై ఈ జీవాత్మకు తెలియజేస్తూ ఉంటాయి. కర్మేంద్రియాలు భూతత్వానికే సంబంధమై ఈ కర్మలు చేయటానికి అది భూతత్వం యొక్క వాసనతో కూడినది. అందుకే దాని మీద నిలబడి జీవించటానికి అవకాశం కలిగింది ఈ జీవుడికి. ఇక జ్ఞానేంద్రియాలు అనగా శ్రోత్రాత్మ చక్షు జుంహ గ్రణములు అనగా నేత్రము, ముక్కు, చెవు, చర్మము, జింహ నాలుక రుచులు తెలుసుకుంటున్నది కదా ఈ జ్ఞానేంద్రియములు. ఇవి అగ్నితత్వములో నుంచి సంప్రాప్తమైనవి. ఇక ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు వాయుతత్వము నుంచి ఒక వాయువుతో పంచవాయువులుగా మారాయి. అనగా పంచభూతాలతో చేరితే పంచవాయువులుగా మారింది. ఆకాశతత్వము ఇక మనోబుద్ధి చిత్త అహంకారాలు జ్ఞాత అనగా మూలమైనటువంటి ఆత్మ నుంచి ఆకాశము ఉద్భవించెను అన్నప్పుడు దాని యొక్క అంశగా ఆకాశతత్వముతో జ్ఞాత, ఆ జ్ఞాత స్వతహాగా దైవీకమైన మహత్తు చేత ఆకాశ తత్వముతో అది ఉంటుంది. భూతాలతో సంబంధము ఆకాశానికి కూడా ఏర్పడింది గనక అంతటా నిండి ఉన్నదే గనుక వాయుతత్వములో మనస్సు, అగ్నితత్వములో బుద్ధి, జలతత్వములో చిత్తము, భూతత్వముతో అహంకారము ఇలా ఏర్పడ్డాయి. దీనికన్నా ముందు ఉన్నది ఏమి అనగా ఇక్కడ మొదటిది ఆత్మయే. ఇందులో స్థూల సూక్ష్మ శరీరాలను వివరించటానికి ఒక ముఖ్యాంశాన్ని తెలియజేస్తున్నాను. భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము ఈ 3 భూతాలతో పూర్తిగా ఈ స్థూలదేహము తయారవుతుంది. అయితే వీటిని చైతన్యపరిచి ఈ స్థూలదేహాన్ని నడిపించటానికి సూక్ష్మదేహము దేనితో తయారవుతుంది మనలో అంటే వాయుతత్వము, ఆకాశతత్వము, ఆత్మ అనగా పంచభూతాలతో సమ్మేళనమై దిగిన అటువంటి యొక్క ఈ దేహానికి సూక్ష్మ శరీరముతో మనలో పనిచేయుచున్నటువంటిది సూక్ష్మరూపమైన ఆత్మ
సూక్ష్మమై మళ్ళీ వాయువులో కలిసి వాయువు నుంచి ఆకాశము వాయువులో కలిసి సూక్ష్మ శరీరంగా మనలో పనిచేయుచున్నది. ఇది అనగా ఆత్మ, ఆకాశము, వాయువు, సూక్ష్మ శరీరము. అగ్నితత్వము, జలతత్వము, పృథ్వీతత్వము, స్థూల శరీరము. స్థూల సూక్ష్మాదులు మనం పరిశీలించి చూస్తే ఈ సమ్మేళనముతో ఈ 6 అంశాలే, ఈ 6 అంశాలతోనే మనకు సమస్త దేహాదులు ఉద్భవించి స్థూల సూక్ష్మాదుల చేత మనము సంచరిస్తున్నాము అని గమనిస్తే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము యొక్క సూక్ష్మంగా ఎక్కువగా విచారణ తెలుసుకోవాల్సిన అవసరము లేకుండా తెలియజేసేటువంటి సందేశాన్ని ప్రామాణికంగా ఉన్నదాన్ని మీ ముందు ఉంచాను. ఇక ఇట్లాంటి స్థూల దేహానికి 7 చక్రములు, 7వది సట్ అనగా 6, అనగా ఆధారము నుంచి భ్రూమధ్యము దాకా 6 చక్రములు, సహస్రారం అనే 7 చక్రం ఉంటుంది. అయితే ఈ యొక్క ఆధార చక్రమునకు భూతత్వము సంబంధమై ఇక వాయువులలో పంచవాయువులలో అపాన వాయువుతో సంబంధము ఏర్పడి దేవతలో వినాయకుడు, దేవతాగణములు వినాయకుడు అనగా జ్ఞానస్వరూపము. ఆ జ్ఞానస్వరూపముగా ఆధార యందు కుండలి అనే శక్తి అక్కడ నుంచి మనకు సహస్రారానికి ఉన్నది అని ఒక ప్రమాణికం అన్నది. అందుకనే ఆ శక్తి రూపములు, జ్ఞాన రూపములు తనంతక తాను ఈ దేహాన్ని మనసుకు అందినటువంటి జ్ఞానము కాదు, దేహాన్ని జ్ఞానస్వరూపంగా నడిపించటానికి ఉన్న తత్వము అది. అలా భావిస్తే ఆ రూపములో 4 దళములతో 600 శ్వాసలు నడుస్తూ ఆ రకంగా ఆ చక్ర సముదాయము పనిచేస్తూ ఉంటుంది. అనగా ఈ చక్రము ఆధార చక్రము నుంచి ఉండినటువంటి అపాన వాయువు విడుదల కూడా అక్కడే అవుతుంటుంది. దానికి సంబంధము మళ్ళీ జ్ఞానేంద్రియాలకు సంబంధము ఈ 7 చక్రాలలో పంచవాయువులకు, జ్ఞానేంద్రియాలకు, దైవానికి సంబంధముతో ఇవి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. దాని నిరూపణే, వివరణే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అట్లాగే అపాన వాయువు అక్కడ విడుదలైతే దానికి జ్ఞానేంద్రియాలతో సంబంధము ఏదంటే మన యొక్క నాసికము అనగా ముక్కు రంధ్రముల ద్వారా ఆడుచున్న శ్వాస, ఇది కూడా చెడు వాయువు మంచి వాయువును తెలుసుకోగలదు. అందుకనే ఇక్కడ కూడా ప్రాణ అపాన వాయువులు నడుస్తూ ఉంటాయి. దాని సంబంధము నుంచి ఇక్కడ దాకా ఉంది కనుక అందుకనే జీవుడు ఎప్పుడు అక్కడ నుంచి ఇక్కడ దాకానే పని చేయుచూ ఉంటాడు. ఇక్కడ దాకానే సంచారము ఉన్నది అని వేదాంత పరిభాషలో చెప్పినటువంటి వేమన యోగి, జీవుడుండునెప్పుడు చిరచుకంఠమందు పాలభాగమందు పరమయాత్మ, చిక్కు కన్నులందు జీవాత్మకు పరమాత్మ, విశ్వదాభిరామ వినురవేమా. జీవుడుంటున్నప్పుడు శిరసు కంఠమందు, పాలభాగమందు పరమయాత్మ అనగా ఈ యొక్క ఆడుచున్నటువంటి శ్వాస ముక్కుల ద్వారా అంటే శిరస్సును ఈ కింద ఉన్నటువంటి ఈ దేహాన్ని రెంటను జాయింట్ చేసి కంఠస్థానములో రెంటను జాయింట్ చేసుకొని ఉన్నది. ఈ శ్వాస శిరస్సులో నుంచి ముక్కు ద్వారా లోనకెళ్ళుతూ మళ్ళీ బయటికి వస్తుంది. నిరంతర సంచారము అంటే కింది దేహానికి పైన ఉన్నటువంటి యొక్క తలలో ఉన్నటువంటి యొక్క మహత్తరమైన జ్ఞానేంద్రియాలన్నీ మనకు తలలోనే ఉన్నాయి. ఆ నుంచే కింద ఈ దేహము నడిపిస్తూ ఉన్నది. వాటికి సంబంధం పెట్టుకొని జీవుడు నిరంతరం ఎలా పనిచేయుచున్నాడు, నీకు పరమాత్మతత్వం మాత్రము కావాలి తెలియాలి అని అంటే అది పాలభాగము అనగా మనకు నుదుట బొట్టు 2 కనుబొమ్మల మధ్యన మనం ఏదైతే తిలకము దిద్దుతామో ఆ స్థానములో లోన భ్రుకుటి అనగా భ్రూమధ్యము 3 గుణాలతోనూ 3 శ్వాసలతోనూ వీడాపింగళ సుషుమ్న నాడులతోనూ అక్కడ సమూహమై అన్నిటిను విడుదల చేస్తూ ఉంటుంది. అది సహస్రారానికి సంబంధముతో పనిచేయుచున్నది కనుక ఈ దేహమంతయు హాయిగా పనిచేస్తూ ఉంటుంది. సమస్త దేహములో మనకు ఒక చీమ కుట్టినా ముళ్ళు గుచ్చుకున్నా వెంటనే తెలియజెప్పేటువంటిది ఏమైనా ఉన్నది అంటే అది ఆ యొక్క ఆత్మ ప్రవాహ చైతన్యమే అంతే తప్ప ఏ దానికి లేదు ఆ స్వతంత్ర ప్రతిపత్తి. ఈ కర్మేంద్రియాలు దేహేంద్రియాదులు సమస్తము వాయువులు
అన్నిటిను నడిపించుచున్నటువంటి ప్రవాహం ఏమైనా ఉన్నది అంటే అది ఆకాశము కన్న పైన ఉన్న పరమాత్మ యొక్క అంశధారయే వీటికి అన్నిటికూ కారణమై ఉన్నదని ఇంకా ప్రామాణికంగా తెలియటానికి మనకు భగవానుడు చెప్పిన సందేశములో ఈ వాయుతత్వాన్ని యదాకాశస్థితో నిత్యం వాయు సర్వత్రా గోమహత్తు తదా సర్వాణి భూతాని మత్తాని ఉపధారయ. యదాకాశస్థితో నిత్యం వాయు సర్వత్రా గోమహత్ తదా సర్వాణి భూతాని మత్తాని ఉపధారయ అనగా సమస్త భూతములు పంచభూతములు ఆ తర్వాత ఈ జీవులను అన్నిటినూ కూడా ఈ వాయువు అనే ధారతో నా యొక్క మత్తాని అనగా నా స్థానము నుంచి పరమాత్మ అనే స్థానము నుంచి అన్నిటికు ధారగా ప్రయాణించి పనిచేయుచున్నది అర్జున అని తెలియజేశారు. అనగా ఇందులో మనకు ఇంకేమీ సందేహాలకు తావులేదు. ముందు అపానవాయువు అంటే ఉదస్థానము అంటే ఏదో మనము అదేదో తక్కువగా చూడొచ్చు కాదు. అక్కడ నుంచి ఇక్కడ దాకా ముక్కు దాకా అన్నీ బాగా ఈ దేహం ఈ జీవుడు వరకు ఇంతవరకు పనిచేస్తూ ఉంటాడు. వాడి యొక్క బుద్ధి జ్ఞానానికి వాడి కర్మానుసారాన్ని వదిలేసి వాడి యొక్క పుణ్య సుకృతాలతో ఆ దేహం ఉండేటట్టు భగవానుడు అక్కడే వారికే తెలియజేసి నడిపించుచున్నాడు అన్నది ఇక్కడ తెలుస్తుంది. ఇక స్వాధిష్టాన చక్రానికి జలభూత సంబంధము పంచభూతాలలో అట్టి ఆ జలభూతముతో కూడినటువంటి ఇది పృథివీ తత్వము నుంచి పైకి వచ్చినటువంటి ఈ యొక్క ఆధార స్వాధిష్టానం చక్రములో బ్రహ్మ అధిష్టానము, అందులో బ్రహ్మతత్వము అధిష్టానమై ఉండి అంటే సృష్టి జరుగుతున్నది కదా, దానికి 6000 మన శ్వాసలు మనకు ఆడుతున్నటువంటి శ్వాసలు అక్కడ 6000 ఆడతాయి. అంటే 21,600 జపాలు 24 గంటల్లో ఈ శ్వాస లోనకి బయటికి వస్తే అది ఒకటి కింద లెక్క, లోనకెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు ఒకటి కింద లెక్క. అట్లా 21,600 నడుస్తూ ఉంటాయి. ధ్యాన మార్గంలో యోగ మార్గంలో ఉన్న వారికి ఇంకా తక్కువ నడుస్తాయి. అప్పుడే ఆయువు వారికి బ్యాలెన్స్ మిగులుతుంది. ఎక్కువగా ఆవేశాలతోనూ కోపాలతోనూ తాపత్రయాలతోనూ జీవించే వారికి శ్వాసలు అదనంగా ఆడి ఆయువు కూడా క్షీణమవుతుంది. ఇక్కడ తెలుసుకోదగినటువంటి భావం ఇది. ఇక స్వాధిష్టాన చక్రము లింగస్థానము ఇందు జలతత్వముతో కూడి వాయువులలో వ్యానవాయువుతో కూడుకొని ఉంటుంది. ఈ వ్యానవాయువే ఆత్మ యొక్క సృహ చేత ముందు వ్యాకోచితమైంది, ఆ నుంచే సమానంగా అంతటా ప్రసరించింది. ఆ తర్వాత ఉదాన వాయువుగా వస్తువులను నిలబెట్టడానికి అక్కడే గ్రహాలు అక్కడే ఉన్నాయి, భూమి అక్కడే ఉండి కూడా మళ్ళీ అక్కడ నుంచి అక్కడే సంచారం చేస్తున్నది. ఈ నిలబెట్టడానికి ఉదాన వాయువుతో, ఆ తర్వాత మన ప్రాణాలకు ఆధారం పూర్తిగా ప్రాణ అపాన 2 వాయువులు ముక్కు ద్వారా ఆడుచున్నవి ఇవి. ఇది ఈ మొత్తము ఈ యొక్క సృష్టి రహస్యము చేత ఇది పనిచేయుచున్నది. ఇట్టి సంబంధముతో అధిష్టాన దేవుడైనటువంటి బ్రహ్మ, దీనికి జ్ఞానేంద్రియాలలో సంబంధము జిహ్వేంద్రియము అనగా నాలుక. ఈ జిహ్వేంద్రియములో షడ్రుచుల ద్వారా కలిగిన రస సమూహమే శుక్లంగా మారి అక్కడ లింగస్థానానికి ప్రసారం అవుతుంది. యుక్త వయస్సుల్లో అక్కడ సృష్టి జరుగుతున్నది గనక మళ్ళీ ఆ సృష్టికర్త బ్రహ్మదేవుడు గనక దీనికి అధిదేవత ఆ బ్రహ్మ. దీని యొక్క జపము శ్వాసల జపము 6000. ఇక మణిపూరక చక్రము నాభిస్థానమందు 10 దళములతో కూడుకొని ఉంటుంది. అగ్నిభూతముతో కూడి విష్ణు అతిదేవుడై ఉంటాడు. ఇక్కడ సమాన వాయువు అనగా అక్కడ అన్ని విషయాలను సమానంగా చేసుకుంటుంది. సమాన వాయువుతో కూడి జ్ఞానేంద్రియములలో చక్షురింద్రియము అనగా నేత్రానికి సంబంధమై ఉంటుంది, దానితో కలిపి ఇది పనిచేయుతూ ఉంటుంది. అనగా దీనికి కూడా 6000 జపము శ్వాస నడుస్తూ ఉంటుంది. ఇక అనాహత చక్రము హృదయస్థానము 12 దళములతో కూడి వాయుభూతము దళములతో కూడి వాయుభూతముతో కూడి అనగా ఇక్కడ ప్రాణవాయువుతో కూడుకొని ఉంటుంది. వాయుభూతములు ప్రాణవాయువు
కొట్టుకునేటువంటి ఈ గుండె నడుస్తుందంటే అక్కడ ప్రాణం ఉంటేనే అది నడుస్తుంది. అందుకనే ఇక్కడ ప్రాణవాయువు ఆధారమై రుద్రుడు అధిదేవతగా త్వక్కింద్రియము అనగా అక్కడ ఏదైనా కొద్దిగా తేడా వస్తే మన చర్మము, త్వక్కింద్రియం అంటే చర్మము, దీనికి తేడా వస్తుంది. అక్కడ అది కొట్టుకుంటుంటేనే ఇది తేజస్సుగాను అన్నిటను గ్రహించేటువంటి స్పర్శ జ్ఞానము కలిగి ఉంటుంది, లేకపోతే దానికి ఆ శక్తి కోల్పోతుంది. అందుకని ఆ చక్రము ఆ విధంగా అలా పనిచేయుచున్నది. ఇక విశుద్ధ చక్రము కంఠస్థానము 16 దళాలతో కూడినటువంటిది ఇది. అనగా దీనికి కూడా కేవలము ఇక్కడ నుంచి 1000 మాత్రమే జపాలు జరుగుతాయి. ఆకాశభూతముతో సంబంధము పెట్టుకొని పంచభూతాలలో ఆకాశభూతముతో సంబంధమై ఉదాన వాయువుతో ఉంటుంది. ఉదాన వాయువు అనగా కదలకుండా ఉన్నది. మన దేహము కూడా కొంత కదలకుండా ఉండి కదలిక రావటానికి మళ్ళీ ఏదైనా ఉన్నది అంటే ఒక ఆత్మ చైతన్యం ద్వారానే అది కదులుతుంటుంది కనుక అన్నిటికూ అతీతము కనుక దానిని అతిక్రమించలేవు ఏ భూతాలు కూడా. కానీ తనకు తాను స్వతహాగా ఈ ఉదాన వాయువు కదలకుండా ఉండే స్వభావం కూడా ఉన్నది. అది ఎలా అని అంటే, వాహనాలు తిరుగుతున్నాయి, ట్యూబులో మనము టైర్లో ఉన్న ట్యూబులో గాలి కొడితే అది కదలకుండా ఉండిపోతుంది అక్కడ. అంటే అట్లా కదలకుండా ఉండి ఎంత బరువు వేసినా అది ఏమీ తన యొక్క స్వశక్తి అణువు మాత్రం తగ్గదు, ఉంటుంది అట్లాగే. అలా గమనించగలిగితే అది కూడా చలనము లేకుండా అచలమై ఉండే స్థితి దానికి ఉన్నది. అందుకే ఈ దేహము ఆ యొక్క చైతన్యం పోతే ఇది జడమైపోయి ఉన్నది అని అక్కడ మనం గమనించవలసి ఉన్నది. దీనికి అధిష్టాన దైవము జీవాత్మయే. ఇది శ్రోత్రేంద్రియంతో సంబంధము. ఆకాశతత్వము చెవు జ్ఞానేంద్రియాలలో శ్రోత్రేంద్రియముతో కారణమై ఇది ఉన్నది. దీనికి ఒక 1000 జపములు ఉంటాయి. శ్వాస ఇక భూమధ్య స్థానమునందు అనగా బిదల పద్మము అని కూడా దీనికి పేరు. హం క్షం అను బీజాక్షరంబులతో మాణిక్య వర్ణంబై ఆజ్ఞాచక్రమందు అంతఃకరణములకు భావరణంబై అనగా మనోబుద్ధి చిత్త అహంకారాలకు ఉదయించటానికి దేహభావాలను తో కూడుకొని ఒక ఆవరణముగా ఉంటుంది. పరమాత్మతత్వముతో ప్రత్యేగాత్మ స్థావరం బదే. పరమాత్మతత్వ అంశము అధిష్టానమై మన జీవాత్మగా ప్రత్యేగాత్మ అనే పేరుతో ఉంటుంది. ఇక్కడ శ్వాసలు 1000 జపములు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ యొక్క తత్వానికి ఈ యొక్క పరమోన్నతమైన ఈ మహాతత్వము యథార్థంగా తెలియబడినప్పుడు అది ప్రయాణము చేసే మహత్తరమైన స్థితి ఏది అంటే, కంఠస్థానము వందు వరకు కింది వరకే జీవుడు, భూమధ్యస్థానము వస్తే ఆత్మ యొక్క స్థితి, ఆత్మ యొక్క ప్రభావము చైతన్యముతో పనిచేయుచున్నది తప్ప ఈ యొక్క జీవుడికి వేరుగా జీవుడుండునెప్పుడు శిరస్సు కంఠమందని చెప్పుకున్నాము, అంతవరకే జీవ ప్రవాహము. ఆ తర్వాత ఆ జీవుని నడిపించేవాడు భూమధ్య స్థానమందు పరమాత్మ అంతఃకరణ రూపములో అన్నిటకు అంతఃకరణ రూపములో వాటిని చైతన్యపరిచి వారి వారి యొక్క పూర్వార్ధ పుణ్య ప్రారబ్ధాలను అనుభవించేటట్టు వారికే లెక్క కట్టి ఉంటుంది అక్కడ. దానిని మనం బాగా గమనించవలసి ఉన్నది. వాటిని మార్చలేము. మార్చగలిగితే ఆ పరమాత్మ తత్వాన్ని ఈ జీవాత్మ నేను కాదు, నా మూలము ఆత్మ, ఆత్మకు పరమాత్మ అనే తత్వానికి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రారబ్ధాన్ని మార్చుకోగలము అంటూ అక్కడ జరిగేటువంటి యొక్క సాధన సాంగత్యాలన్నీ దానికోసమే. సమస్త వేద వాంగ్మయము, సమస్త ఉపనిషత్తులు, బ్రహ్మఋషులు, ఈనాటికి చెప్పుకునే గురువులు ఎందరో ఆ భావన తెలియటానికే ఇన్ని గ్రంథాలు, ఇన్ని యొక్క ఉపన్యాసాలు వెలుస్తున్నాయి. ఇక ఆ తర్వాత మాట లేని స్థితి, అక్కడ ఆ పూర్ణస్థితి ఆత్మతత్వాన్ని అనగా స్థూల సూక్ష్మ కారణములు వరకే జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఆ తత్వములోకి వెళ్ళినప్పుడు ఆ భూమధ్యస్థానమునందు ఆ అక్షర బ్రహ్మం అనేటువంటి యొక్క తత్వముతో ఉన్నటువంటి బ్రహ్మమును కూడా, శబ్దమును కూడా రహితము చేసుకోగలిగినప్పుడు శబ్దం ఉండదు. ఆ శబ్దము లేని స్థితి ఏదో దానినే మహాకారణ శరీరమని, తురీయావస్థ అని, ఆ ద్వితీయమైన స్థితిని మనోరహితంగా పొందుతాడు. అనగా అంతఃకరణాలకు అన్నిటికీ కూడా మూలము ముందు మనసే ఉంటుంది. మనసు ఉంటే అన్నీ ఉంటాయి.
కామక్రోధ లోభ మోహాలు కానీ, చిత్తము, అహంకారము, బుద్ధి కూడా కన్నా ఆ పైన ఉన్నది ఏదో మనసు. ఎందుకని మనసుకు అంత ప్రాధాన్యత వచ్చిందంటే మనసు ఆత్మ సంబంధమైనది, మిగతా ఈ జీవ సంబంధమైనవి. అందుకని బుద్ధి కర్మానుసారి అంటే ప్రారబ్ధ కర్మలు అనుభవించడానికే ఆ కర్మవాసనలతో కూడిందే బుద్ధి. అందుకని ఎవరింటికి వారు కట్టుబడి జీవిస్తున్నారు. కానీ ఆత్మతత్వాన్ని తెలుసుకున్నప్పుడు అది మనోవేగముతో అపారంగా, దానికి మించిన వేగం అంటూ ఇంకా ఏదీ లేదు, మనోవేగము గొప్పది అని నిర్ణయించారు. అది ఆత్మ సంబంధమై ఉన్నది కనుక దానికి అంత వేగము ఉన్నది. అది ఆత్మతో సంయోగమై ఉంటుంది. అట్టి యొక్క తత్వాన్ని తెలుసుకుంటే అది సహస్రారానికి కూడా పనిచేసి బ్రహ్మరంధ్రం ద్వారా కూడా ప్రయాణము చేసి మహత్తరమైన శక్తి దానికి కలిగి ఉన్నదే తప్ప అది రహితమైన ఆత్మగా మారుతుంది. ఆ భూమధ్యస్థానమందు మనోరహితమైనప్పుడు అది ఏ ఆత్మగా మారి ప్రయాణం చేస్తుంది అనటానికి ఒక ఉత్తమమైనటువంటి గ్రంథములో మీకు ఒక అంశాన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం. రాజయోగ రత్నాకరం అనే ఒక గ్రంథములో ఈ యొక్క మనసుకు, ఆ మనసు యొక్క ఆత్మ యొక్క తత్వము దానికి సంబంధము ఉన్నదని ఒక శ్లోకం చెబుతుంది. ఒక ఉపమానము రూపములో చక్కగా వివరించారు మహనీయులు. సవిలే సైంధవం యద్వత్సామ్యం భవతి యోగతాః తదాత్మా మనోరైక్యం సమాధిరభితీయతే. సలిలమనగా నీరు, సైంధవమనగా ఉప్పు. ఈ ఉప్పు నీటిలో నుంచే వచ్చింది. మళ్ళీ నీటితో యోగతం అనగా పూర్వగతం, మళ్ళీ దానికి నీటితో సంయోగం జరిగితే మళ్ళీ నీరుగా మారింది. ఇది సత్యంగా ఒప్పుకున్నావు కదా. అట్లాగే తదాత్మ మనోరైక్యం అనగా తత్పదమైన ఆత్మ యొక్క చైతన్యం ద్వారా బయటికొచ్చి అన్నీ గ్రహించే యొక్క విజ్ఞత, సూక్ష్మగ్రహణ దృష్టి దానికి ఉండి సమస్త ఇంద్రియాలకు అందించుచున్నదేదో అది మనస్సు. అది ఆత్మ యొక్క స్వభావముచే, స్థితిచే ఏర్పడినది. అదే మానవుడికి అందించినటువంటి మహత్తరమైన సూత్రము, మహత్తరమైనటువంటి తెలుసుకోదగిన మన మనసును గురించి మనము తెలుసుకోవాల్సింది ఉంది. అంటే ఇక్కడ ఈ మహనీయుడు ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచాన్ని నీవు వీడి ఏదైతే నిశ్చలమైన ఆత్మతత్వానికి నీ మనసు వెళ్ళిందనుకో, తదాత్మ మనోరైక్యం సమాధిరభిధీయతే. మనసు ఐక్యమైపోయింది, సమాధి, ఆత్మ అంతటా ధి అనగా సంపూర్ణంగా నిండి ఉన్నది అనగా నీ బుద్ధి కూడా అప్పుడు జ్ఞానోదయం కలిగి అంతటా ఉన్నది ఒకటే, నాలో ఉన్నది ఒకటే అని బుద్ధికి కూడా కర్మానుసారము తొలగి ఈ యొక్క సుజ్ఞానము తనకు కలుగుతున్నది. అట్టి సుజ్ఞానవంతులే ఉత్తములై జన్మరాహిత్యులై కైవల్య పదాన్ని పొందగలరు అని ఈ యొక్క శ్లోకము యొక్క భావము. అందుకనే సదాశివేంద్ర బ్రహ్మము అనగా ఆత్మ ఎలా ఉన్నది, ఎలా సంచరిస్తూ ఉన్నది చాలా సులువుగా మనకు అందించారు. ఆ కీర్తన మనము చాలాసార్లు రికార్డ్ అయి ఉన్నది. ఆ రికార్డు మనం వినే ఉన్నాము. కానీ దీనికి సంబంధించినదా అని మనం గుర్తుపెట్టుకోలేదు. గుర్తుపెట్టుకోకపోతే మనము దైవము ముందు పరీక్షలో పాస్ అవ్వం, వెనక్కి వెళ్ళిపోతాం. పరీక్షలో సమాధానము కరెక్ట్గా రాసిన వాడికి చెప్పినవాడు ముందుకెళ్తూ ఉంటాడు. అదే సత్యాన్ని ఇక్కడ పాటిస్తే ఈ మాటతో ఆయన చెప్పిన సందేశాన్ని మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. హే బ్రహ్మము అనగా ఆత్మ చైతన్యము నీ మనసులో సంచరిస్తూ ఉన్నది, గుర్తుపెట్టుకో అని స్పష్టంగా చేశారు. అంటే అంతటి మహనీయుడికి గొప్ప పరమభక్తుడిగా, పరమజ్ఞానిగా కూడా ఆయన గురువుగారు కూడా పరమహంస అని ఉన్నది. ఆ పరమహంస ఆశ్రమం పేరు కూడా హంసాశ్రమము. తన గురువుగారు చెప్పిన సందేశము, తనకున్నటువంటి తత్వాన్ని గురించి తెలియజేస్తూ ఈ కీర్తనలో చివరిది పరమహంసముఖ చంద్రచకూరే పరమహంసముఖ చంద్రచకూరే పరిపూజిత మురళీరవధారే మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే.
పరమహంస నా గురుదేవుడైనటువంటి ఆయన ముఖారవిందము నుంచి వచ్చుచున్నటువంటి జ్ఞాన శబ్ద తరంగాలై నాకు ఆహారమే తప్ప మరొకటి ఆహారముగా నాకు విలువైంది ఇంకొకటి ఏదీ లేదు అని అంటూ, అది ఎలా ఉండాను అలా అంటే, చకోర పచ్చి పూర్ణేంద్రు చంద్రిక స్ఫురిత చకోరకం బరగునే చాంద్ర నిహారములకు అని ప్రహ్లాదుడు కూడా వర్ణించాడు. అట్లాగే ఆ యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క మహోన్నతమైన ఆ దివ్యాత్మ స్వరూపంగా అంతటా ఉన్నందుకు ఆ సత్యాన్ని నారద మహర్షి ఉపదేశం ద్వారా తాను పొందినందుకు ఎక్కడా తలవంతలేదు, కన్న తండ్రికి కూడా తలవంతలేదు. అట్టివాడు పరమ భాగవతోత్తముడయ్యాడు. లోకములో కన్న తండ్రిని చంపిస్తే పుణ్యాత్ముడని మనం కానీ మరి ప్రహ్లాదుడు పుణ్యాత్ముడయ్యాడు. కారణం ఏంటి? ఈ విధంగా పుణ్యాత్ముడయ్యాడు. అన్నిటికన్నా పుణ్యములకు పుణ్యమైనటువంటిది, మహోన్నతమైనది ఏదైతే ఉన్నదో, ఏదైతే లోక కళ్యాణకరమై ఆ పరతత్వమై పరమాత్మయే ఉన్నాడో దానిని తెలుసుకున్నట్టే నిజమైన పుణ్యత్వం కనుక ఆయన నిజమైన పుణ్యాత్ముడయ్యాడు. మనము దానికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతే ఆ తత్వాన్ని పొందలేకపోతున్నాము. కానీ భౌతికంగా ఏదో కొద్దిగా పుణ్యాలు చేసి సంపాదించుకోవడానికి మాత్రం ఆసక్తి కలుగుతాము. కానీ ఇవి తెగదు తీరదు, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము అని అన్నమయ్య అన్నట్టు ఇది తెగేది కాదు, తెరేది కాదు. పుణ్యం చేస్తే ఇంకేదైనా పుణ్యమునకు మంచి యొక్క అవకాశాలు కలిసి వస్తే మళ్ళీ అహం వస్తుంది. అహం ఎలాంటిది అంటే, ఊరకనే ధనము సంపదలు కలిగితే అహం రావడం మానవుడి సహజం. అది పోతే మళ్ళీ అన్నీ పోతూ ఉంటాయి. దాని స్వభావమే అది. ఆ రకంగా భావన మనం అర్థం చేసుకోగలిగితే అట్టి యొక్క స్థితిని ఆత్మ ఎక్కడ మనకు అందుతున్నది అని అనగా, చకోర పక్షి ఆ చంద్రుడి యొక్క కాంతుల వరకే ఆహారముగా తీసుకొని ఇతర దేనిని ఆశించదంట. అది మనందరికీ పెద్దగా తెలియదు దాని గురించి. అది ఆకాశం అందే సంచరిస్తూ ఉంటుంది. ఆ చంద్రుని యొక్క పౌర్ణమి రోజు కాంతులనే ఆహారంగా తీసుకుంటే నెల రోజులు సరిపడా ఆహారం దానికి సరిపోతుందట. అంటే ప్రహ్లాదుడు చెప్పినది, పూర్ణేంద్రు చంద్రిక స్ఫురిత చకోరకం బరగునే చాంద్ర నిహారములకు మందార మకరంద అనే పద్యములో ఇది చివరిలో వస్తుంది. అలా తెలియజేశారు. అట్లాగే వీరు సదాశివేంద్ర బ్రహ్మ పరమహంసముఖ చంద్ర చకోరే పరిపూజిత మురళీరవధారే అనగా మురళీరవముతో గోపికలు శిశువులు పశువులు ఎలా ఆనందించాయో అలాగే పరమాత్మ వదిలినటువంటి యొక్క మురళీగానముతో శిశువులు పశువులు అందరూ కూడా ఆనందపడేవారట. అట్లాగే నా గురుదేవుడి నుంచి వచ్చే సందేశమే నాకు అంత గొప్పది అని ఆయన వారి గురువు గారికి అంతటి ప్రాధాన్యత ఇచ్చారు. అట్లాగే అలా భావన మనకందరికీ కలిగితే మనమందరము ధన్యులమై తరిస్తామని మీకందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం లోకా సమస్త సుఖినో భవతు, సమస్త సన్మంగళాని భవతు, సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం సత్ సత్.